సినిమా వాళ్ళు రెండు రకాలు. మొదటి రకం టైంకొస్తారు, టాలెంట్ చూపిస్తారు. రెండో రకం లేటుగా వస్తారు, అయినా లేటెస్ట్గా సర్ప్రైజ్ ఇస్తారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర చిత్రానికి ఇప్పుడు రెండో రకం క్రియేటివ్ జీనియస్తోనే సమస్య వచ్చి పడిందట. ఆయన లేట్గా అయినా లేటెస్ట్గా వస్తానంటూ భీష్మించుకున్నాడట. అతను ఎవరో కాదు, కోలీవుడ్ మెలోడియస్ సెన్సేషన్ అనిరుద్ధ్. జనతా గ్యారేజ్ తరువాత తారక్తో కొరటాల శివ చేస్తున్న మచ్ అవైటెడ్ మూవీ దేవర 2 పార్ట్స్గా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 5న ఫస్ట్ కాపీతో అలరించనుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన జూనియర్ శ్రీదేవి హీరోయిన్గా నటిస్తోంది. శ్రీదేవి జూనియర్ అంటే మన జాన్వీ కపూరే. ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా దేవరతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. కొరటాల శివ తన స్టైల్కు కొంచెం భిన్నంగా దేవరను హ్యాండిల్ చేస్తున్నాడు. ఓ దీవిలో జరిగే కల్పిత కథలో యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోతాయని ప్రచారం జరుగుతోంది. జనవరి 8న ఫస్ట్ గ్లింప్స్ అందిస్తామని మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. వివిధ భాషల్లో దేవర ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. RRRలో కొమరం భీమ్గా కనిపించిన తారక్ ఇప్పుడు నేషనల్ సెన్సేషన్. అందుకే ఆయన క్రేజ్ను క్యాచ్ చేసుకునే తహతహలో ఉన్నారు దేవర దర్శక నిర్మాతలు. కానీ అటు మూవీ టీంని ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా చెన్నై చిన్నోడు అనిరుద్ధ్ టెన్షన్ పెడుతున్నాడట. అనిరుద్ధ్కు తమిళంలో బోలెడ్ హిట్స్ ఉన్నాయి. ఆయన పాటల కోసం అక్కడి స్టార్ హీరోలు కూడా పాటలు పడిపోతుంటారు. కానీ తెలుగులో ఇంతవరకు బలమైన హిట్ కొట్టలేకపోయాడు. అందుకే దేవర లాంటి స్ట్రైట్ తెలుగు మూవీకి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడట. దాంతో ఎన్టీఆర్ జాన్వీ స్టారర్ కొరటాల ఎంటర్టైనర్కి బాగా టైం తీసుకొని బాణీలు సిద్ధం చేస్తున్నాడట. అందుకే 2023 డిసెంబర్ నాటికే పూర్తి కావాల్సిన దేవర షూటింగ్ ఇంకా నడుస్తోంది. అనిరుద్ధ్ బాణీలు అందిస్తే చకచక చిత్రీకరణ పూర్తి చేస్తారట. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఏప్రిల్ నాటికల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. చూడాలి మరి. తెగ వెయిట్ చేయించి ఊరించి అనిరుద్ధ్ అందిస్తున్న దేవర పాటలు ఏ రేంజ్లో మారుమోగిపోతాయో.